హే మ్యానియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. రూసో బ్రదర్స్ ఈ మూవీని డైరెక్ట్ చేశారని ఒకే ఒక్క రీజన్తో ఈ మూవీని అయితే చూశాను. మూవీ స్టార్టింగ్లో రోబోట్స్కి హ్యూమన్స్కి మధ్య యుద్ధం ఎందుకు వచ్చిందన్న పాయింట్ని వితిన్ 5 minutesలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. 1955 నుంచి రోబోట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. మెల్లగా రోబోట్స్ వాళ్ళకి ఫ్రీడమ్ కావాలని అటాక్స్ అయితే చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎర్త్ని వాటి కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఈథన్ అనే పర్సన్ ఒక డివైస్ని క్రియేట్ చేసి వాటితో అయితే యుద్ధం చేస్తారు. ఈ డివైస్ రెడీ ప్లేయర్ 1లో ఉన్న విఆర్ లానే వర్క్ అవుతుంది, బట్ ఇన్ రియల్ లైఫ్. ఇనీషియల్ సెటప్ని చూసి ఇది రూసో మూవీ అని అనుకున్నా, బట్ ఎప్పుడైతే మెయిన్ పాయింట్లోకి వెళ్తున్నామో అప్పటి నుంచి మూవీని అయితే ఆగమాగం చేసేశారు. ఇనీషియల్ సెటప్ని మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు, కానీ ఆ తర్వాత జరుగుతున్న సీన్స్ అన్నీ మొత్తం చాలా ల్యాగ్ లాగైతే అనిపించాయి. నన్ను అడిగితే రూసో బ్రదర్స్ నుంచి వచ్చిన వర్స్ట్ మూవీ అంటాను. గ్రే మ్యాన్ కూడా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బట్ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతాం. ఈ మూవీతో కంపేర్ చేస్తే చెర్రీ మూవీ బాగానే ఉంటుంది. హ్యూమన్స్కి రోబోట్స్కి మధ్య వార్ అయితే జరుగుతుంది. ఆ వార్లో హ్యూమన్సే గెలుస్తారు. క్రిస్టోఫర్ని తిరిగి తీసుకురావడమే స్టోరీ. ఈ మూవీ చూశాక డూమ్స్డేని ఎలా హ్యాండిల్ చేస్తారో అన్న చిన్న డౌట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం, ఆల్రెడీ స్టోరీ లాక్ అయింది, ఎలా ఉంటుందో. మూవీ చాలా వరకు లాజికల్గా వెళ్తున్నా సరే ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. స్టోరీకి ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవ్వలేకపోయా. మిల్లీ బోని స్ట్రేంజర్ థింగ్స్ లాంటి సిరీస్లో లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేసిన ఆమెను తీసుకొచ్చి ఇలాంటి రోల్ ఇచ్చారేంట్రా అనిపించింది. అఫ్కోర్స్ ఈ మూవీలో కూడా ఆమె లీడ్ యాక్టరే, బట్ చెప్పే కదా ఎందుకో ఎమోషనల్గా అయితే ఫీల్ అవ్వలేకపోయాను. క్రిస్ ప్రాట్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ క్యారెక్టర్ని అయితే చేయొచ్చు. క్రిస్ ప్రాట్ యాక్టింగ్ డీసెంట్గానే ఉంటుంది, అందరు యాక్టింగ్ కూడా డీసెంట్గానే ఉంటుంది. బ్రేవ్ న్యూ వాళ్ళు యాక్ట్ చేసిన జియాన్ క్లారో యాక్టింగ్ కూడా డీసెంట్గానే ఉంది. ఇలాంటి ఎసెన్స్ ఉన్న మూవీస్ చాలా వచ్చాయి, చాలా జనరిక్గా అనిపిస్తున్నాయి. ఇలాంటి థాట్స్ బేస్ లైన్ ఒకటి పట్టుకొని ఫ్లోలో రాసేస్తున్నారేమో అనిపిస్తుంది. హాలీవుడ్డే కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతుంది. ఎగ్జిట్ అయ్యే పాయింట్ ఒక్కదాన్ని పట్టుకొని స్క్రీన్ ప్లే మొత్తాన్ని గబ్బు గబ్బు చేసేస్తున్నారు. ఎందుకంటే మాట్లాడటానికి ఈ మూవీలో ఏం లేదు. మీరు చూసారా మూవీ? ఇన్ కేస్ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ద ఎలక్ట్రిక్ స్టేట్ మూవీ. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.